హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మైదా పిండి లేకుండా గోధుమ పిండితో హెల్దీగా చేసుకోవచ్చండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం పూట వేడి వేడిగా 2 రకాల స్నాక్స్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ 2 స్నాక్స్ కూడా చాలా క్విక్గా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయండి. పిల్లలు స్నాక్స్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి 2 కూడా. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలు ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. అంత సూపర్గా ఉంటాయి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ని ఎలా చేయాలో ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హెల్దీగా చేయడానికి గోధుమ పిండితో చేస్తున్నాను. 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వాము ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలండి. దీనిలో వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా కాస్త నలిపి వేసుకోవాలండి, ఫ్లేవర్స్ బాగా వస్తాయి ఇలా వేసుకుంటే. ఇప్పుడు పైన లేయర్ క్రిస్పీగా రావడానికి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కావాలంటే నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిలో మొత్తం నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి. రబ్ చేసినట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. పిండిని ఇలా బైండ్ చేసేటట్టు ఉండాలండి, ముద్ద కట్టేట్టు ఉండాలి. అప్పుడే మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కాస్త హార్డ్గానే మిక్స్ చేసుకోవాలండి. చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఇలా ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ ఇలా అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి, మూత పెట్టేసి. ఈలోపు మనము స్టఫ్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2 కట్ చేసి వేసుకున్నానండి, సన్నటి ముక్కలు. ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ ఒక 3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పచ్చి స్మెల్ పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీలండి. ఇవైతే ఫ్రోజన్ బఠానీని ఉడికించి తీసుకున్నానండి. ఆలుతో పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 1/2 కప్పు దాకా తీసుకోవాలి. లేకపోయినా మీరు దీని ప్లేస్లో ఆనియన్ వేసుకొని ఇలా బంగాళదుంప వేసుకొని అయినా చేసుకోవచ్చండి. ఒక మీడియం సైజు బంగాళదుంపను కూడా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని తీసుకోవాలి. దీనిలో మసాలాలు వేసుకోవాలండి. కారం ఒక 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. పసుపు 1/4 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ స్టఫ్తో చేసిన స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాట్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. గరం మసాలా కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్ని వేసుకుంటే ఫ్లేవర్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీర్చుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉండల్లా చేసుకోవాలండి. చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ముందుగా ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి. మనకు స్నాక్స్ చేయడానికి ఈజీగా అవుతుంది ఇలా చేసుకుని పెట్టుకుంటే. చూడండి, ఇలా అన్ని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పిండి మనం నానబెట్టుకున్నాం కదా, ఒకసారి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి 4 భాగాలుగా చేసుకోవాలండి.
ఇలా 4 భాగాలు చేసుకున్న తర్వాత సమానంగా ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఒక భాగం తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్‌గా ఒత్తుకోవాలండి. ఇక్కడ 4 చపాతీలా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 4 చపాతీలు చేసిన తర్వాత చూపిస్తున్నాను. ముందుగా ఒక చపాతీ పెట్టి దానిపైన ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలండి, హాఫ్ టీ స్పూన్ దాకా. ఇప్పుడు దానిపైన మళ్ళీ ఒక చపాతీని పెట్టుకోవాలి. ఇదే విధంగా నెయ్యి అప్లై చేసుకోవాలి. మళ్ళీ దానిపైన థర్డ్ లేయర్ వేసుకోవాలి. ఇలా చపాతీలు 1 బై 1 వేసుకోవాలండి. 4 చపాతీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఒకవైపు నుంచి. ఇలా చేసుకోవడం వల్ల మనకు స్నాక్స్ అనేది లేయర్స్గా ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలండి. కచోరీ టేస్ట్ వస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న ఇప్పుడు దీంట్లో నుంచి ఒక భాగం తీసుకొని ఇలా క్రాస్గా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తాల్చుకోవాలి. చిన్న పూరి సైజు తాల్చుకోవాలండి. చూడండి, ఇలా తాల్చుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని దీంట్లో పెట్టుకోవాలండి. ఆలు స్టఫ్ని పెట్టుకొని ఇలా మనం సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్కువ ఉన్న భాగాన్ని పైన తీసేసి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. కచోరీ షేప్లో చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్నాక్స్ అయితే. ఇలా చేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి ఇలా తీసుకొని చిన్న పూరి ఇలా తాల్చుకున్న తర్వాత అన్ని వైపుల్లో ఈక్వల్గా ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్టఫ్ని ఇలా పెట్టుకొని రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సైడ్కి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ 1 బై 1 చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ని మీడియం హీట్ చేసుకోవాలండి. ఎక్కువ వేడిగా ఉండొద్దు అండి, పైన బబుల్స్ వచ్చేస్తాయి, ఇంకా క్రిస్పీగా ఉండవు. పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అలానే ఉంటాయండి, పచ్చిగా ఉంటాయి, పిండి సరిగా ఉడకదు. అదే మీరు లో ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పైనుంచి ఆయిల్ పోస్తుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. రెండు వైపులో తిప్పుతూ మంచి క్రిస్పీగా వచ్చే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా 1 బై 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా స్నాక్స్ మొత్తంని 1 బై 1 చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా చాలా బాగుస్తాయండి. నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకున్నానండి. ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటిని మనం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే అలా ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయండి. తింటుంటే తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా లోపల ఆలు స్టఫ్తో చాలా చాలా బాగుంటాయండి. సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి. ఇంట్లో అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండితో ఈ స్నాక్స్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. టమాటో కెచప్తో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి, భలే ఉంటాయండి. ఇప్పుడు మన సెకండ్ స్నాక్స్ రెసిపీ వచ్చి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే గోధుమ పిండితో బోండాలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇలా మనకు పచ్చి స్మెల్ రాకుండా ఇలా వేయించుకొని తీసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మనం ఇలా బాగా వేయించుకోవాలండి. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. మైదా పిండితో అయితే మనం పిండిని ఇలా వేయించే అవసరం ఉండదండి. గోధుమ పిండితో చేస్తే పచ్చి వాసన వస్తుందండి. ఇలా వేయించుకోవాలి. అప్పుడు ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు శనగపిండి, 3/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. తినేటప్పుడు మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోవాలండి. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి వేయలేను, ఉంటే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి.
ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మీరు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొనైనా వేసుకోవచ్చండి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మధ్యలో వస్తే కారం అనిపిస్తుందండి. 1 టీ స్పూన్ దాకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మరి మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలంటే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ వేయట్లేదండి. చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేసుకుంటే. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మీరు విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేస్తే పిండి పల్చగా అయిపోతుంది. మనకు బోండాలు వేసే విధంగా చూసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. అప్పుడే మనకు బోండాలు రౌండ్గా మంచిగా వస్తాయండి. ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టి కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేస్తే మనకు పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా 1 పీంచ్ దాకా వేసుకోవాలండి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్లఫీగా లోపల చాలా బాగా వేగుతాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసిన బోండాలు అయితే. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిండి అంతా ఫ్లఫీగా అవుతుందండి. ఇప్పుడు ఇలా మనము విస్కర్ తీసేసి ఇలా చేత్తో 1 2 నిమిషాల పాటు బాగా పైకి లేపుతూ ఇలా బీట్ చేసుకోవాలండి. అప్పుడే పిండి మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఇలా బోండాలు వేసే విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు ఇలా పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ బాగా వేడినప్పుడే బోండాలుగా డ్రాప్ చేసుకోవాలండి. ఇలా మనం వేస్తుంటే పైకి వచ్చేసేయాలి బోండాలు. అప్పుడు మనకు ఆయిల్ బాగా వేడైనట్టండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని బోండాలను వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బోండాలు అయితే. ఇలా మంచి ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 వైపుల్లో తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలండి. మరీ హై ఫ్లేమ్లో ఉంచితే మనకు పైన కలర్ వచ్చేసి లోపల అలా పచ్చిగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు లోపల వరకు వేగి మంచి కలర్ వస్తుందండి. పైన అయితే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి ఇలా జాలి ఉన్న గరిటెలో తీసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ తీసేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. బోండాలకు ఇలాంటి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో బోండాలను వేసుకోవాలండి. మనము 1 by 1 మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పిండి ఎక్కువ పల్చగా చేసేస్తే మీరు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. ఇంకా బోండాలు కూడా సరిగా రావు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఇలా జాలి గరిటెలో తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 మిగతా పిండితో అన్ని బోండాలు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను అన్నీ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి వచ్చేస్తున్నానండి. చూస్తుంటేనే పిల్లలకు పెద్దలకు కూడా నోట్లో నీరు ఊరుతాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్లో ఇలా బెస్ట్ స్నాక్స్ రెసిపీ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ గోధుమ పిండితో చేసిన బోండాలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయి. లోపల వరకు బాగా వేగి వచ్చాయి. ఇలా ఆనియన్ పెట్టుకొని మీకు నచ్చిన చట్నీతో లేదంటే ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. తుంచుతూనే తెలుస్తున్నాయి మీకు లోపల వరకు ఎంత బాగా వేగినాయో. ఇక్కడ చూడండి లోపల వరకు ఎంత బాగా వేగినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.